మన తాతల కాలంలో ఒక పూట అన్నం తిని మరో పూట గంజిని తాగేవారు. మనం గంజిని ఎప్పుడూ మర్చిపోయాం. కొంతమంది గంజి ఉపయోగాలు తెలియక పారబోస్తున్నారు. రైస్ కుక్కర్ వలన గంజి అనేది లేకుండా పోయింది. దానితో ఈ రోజుల్లో గంజి అంటే తెలియని పరిస్థితి. కానీ గంజి వలన చాలా లాభాలున్నాయి. అన్నం కంటే ఎక్కువ పోషక పదార్థాలు గంజిలోనే ఉంటాయి. అందుకే మన తాతల కాలంలో మనుషులు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఎక్కువ కాలం జీవించేవారు. గంజిలో మన శరీరానికి కావలసిన 8 రకాల ఎమినో యాసిడ్లుంటాయి. అవి మనకు గ్లూకోజ్ కంటే ఎక్కువగా తక్షణ శక్తిని అందిస్తాయి. గంజి తాగడం వలన కండరాలు పునరుద్ధరణ అవుతాయి. అలాగే మనకు ఒక రోజుకు కావలసిన శక్తిని అందిస్తుంది. ఒక గ్లాస్ గంజిలో కొద్దిగా ఉప్పు వేసి కలిపి తాగితే డయేరియా సమస్య నుండి బయటపడొచ్చు. కొద్దిగా చల్లారిన గంజిని తీసుకుని మనకు ఎక్కడైతే దురదగా ఉంటుందో అక్కడ రాస్తే దురదతో పాటు మంట కూడా తగ్గుతుంది. మనం తలస్నానం చేసిన తర్వాత కొద్దిగా గంజిని వెంట్రుకలకు పట్టించి ఒక 10-15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే వెంట్రుకలు కాంతివంతంగా ఒత్తుగా బలంగా పెరుగుతాయి. కాటన్ బట్టలను ఐరన్ చేయాలి అంటే ఖచ్చితంగా గంజిని వాడతారు. దానితో బట్టలు మెరుస్తాయి.